రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఏపీకి రానున్నారు. శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తిరుమల రాబోతున్నారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద ఆమెకు స్వాగతం పలికేందుకు గవర్నర్ రావాల్సి ఉన్న చివర్లో రద్దయింది. దీంతో హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతరులు పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ అధికారులు స్వాగతం పలకబోతున్నారు. ఒడిశా నుంచి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. రోడ్డు మార్గాన 4:30 తిరుచానూరుకు వచ్చి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. 5:20 బయలుదేరి తిరుమలకు వెళ్లి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. రేపు ఉదయం 9:20 వరాహస్వామిని, ఆ తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకుని మూలమూర్తిని దర్శించుకుంటారు. 11 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు ముర్ము. మధ్యాహ్నం 12:15 రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయలుదేరతారు. ఇక భారీ భద్రత నేపథ్యంలో విజయవాడలోని ఓ ఇంట్లో మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడం వంటి ఘటనలతో రాష్ట్రపతి పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఐజీ షిమోషి నేతృత్వంలో ఎస్పీ సుబ్బరాయుడు, 5 అదనపు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, 300 మంది పోలీసులు, రోడ్ ఓపెనింగ్ పార్టీలు, రో పార్టీలు, బాంబ్ డాగ్ స్క్వాడ్లు, పారామిలిటరీ దళాలు, రిజర్వ్ బలగాలు, ఏరియా డామినేషన్ పార్టీలను బందోబస్తు నిమిత్తం నియమించారు. వీరు కాకుండా రాష్ట్రపతి వెంట కమాండో దళాలు ఉంటాయి. కేంద్ర బలగాలు మోహరించబోతున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి తిరుమల వరకు పటిష్టమైన బందోబస్తుతో పాటు బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. నిన్న కూడా కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు.